ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయాన్ని 37 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. వంచక వ్యాపారములలో నేను జోదమునై ఉన్నాను, మరియు నేను తేజోవంతుల యొక్క తేజస్సును, జయమును, ప్రయత్నమును, సత్వగుణమును అయి ఉన్నానన్నారు. ఇక ఈరోజు తెలిసిపోయేటువంటి 37 శ్లోకములో ఇలా తెలుపుతున్నారు. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునినామప్యహం వ్యాసః కవినాముశానా కవిః కవినాం ఉశనా కవిః. అహం నేను వృష్ణీనాం వృష్ణి వంశస్థులకు యాదవులలో వాసుదేవః వసుదేవుని కుమారుడు శ్రీకృష్ణుడను అస్మి అయి ఉన్నాను. పాండవానాం పంచపాండవులలో ధనంజయ అర్జునుడను. మునీనాం అపి మునులలోను వ్యాస వేదవ్యాస మునీంద్రుడను. కవీనాం కవులలో ఉశనా కవి శుక్రాచార్యుడను అస్మి అయి ఉన్నాను. నేను వృష్ణివంశీయులలో వసుదేవుని పుత్రుడగు వాసుదేవుడను. పాండవులలో అర్జునుడను. మునులలో వేద వ్యాస మునీంద్రుడను. కవులలో శుక్రాచార్యుడనై ఉన్నాను. పాండవులలో అర్జునుడును, మునులలో వ్యాసులను తానే అని భగవాన్ చెప్పుటచే గీతను వినినట్టి అర్జునుడును, లిఖించినట్టి వ్యాసులను ఇరువురు సాక్షాత్ భగవత్ స్వరూపులైన ఇక్కడ స్పష్టమవుతున్నది. కనుకనే గీతా సన్నివేశములో దీనికి ఇంతటి మహత్తు చేకూరినది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.